హలో అండి, ఇవాళ క్యారెట్ రైస్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: వేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు బియ్యం సగం ఉడికించుకున్న రైస్ని తీసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు చిక్కిన తర్వాత 4 పచ్చిమిర్చి తరుగు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, కొద్దిగా ఉద్దిపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంతోకి కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా వేయించుకోండి. నచ్చితే పల్లీలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పల్లీలు బాగా వేగాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు బాగా వేగాలి. పచ్చిమిర్చి కూడా నూనెలో బాగా వేగితే క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. 1 కప్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అవ్వాలండి. క్యారెట్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేంజ్ అవ్వాలి. సో ఆరెంజ్ కలర్లో ఉన్న క్యారెట్ అనేది లైట్గా ఎల్లో కలర్లోకి మారాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, క్యారెట్ అనేది కలర్ చేంజ్ అయ్యింది. ఇందులోకి మనం పొడిగా వండుకున్న రైస్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి. క్యారెట్ అనేది రైస్లోకి బాగా కలవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా చేసే రెసిపీస్లో ఇదొక మంచి రెసిపీ అండి, అండ్ హెల్దీ కూడా. సో లంచ్ బాక్స్కి తినడానికి ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అంతే, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. లైట్గా కొత్తిమీర జల్లుకుంటే తినడానికి సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. మా రైస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.